ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. నందిగామ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మందా వజ్రయ్య మరియు నందిగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. మందా వజ్రయ్య మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా, మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రథసారథి వైఎస్ షర్మిల మరియు సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రుద్రరాజు, రఘువీరారెడ్డి, కొప్పుల రాజు, రాష్ట్ర ఎస్సీసీఎల్ చైర్మన్ శంకర్ నాకు అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కాబట్టి దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని, మందా వజ్రయ్య అనే నాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నందిగామలో పోటీ చేస్తున్నారని, హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని పేర్కొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, మైనారిటీలు, ఎస్సీలు గమనించాలని, ఇలాంటి పార్టీకి వైసీపీ పార్టీ, టీడీపీ మరియు జనసేన మద్దతిస్తున్నారని, ఎన్సీఆర్సీని ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తుందని తెలిపారు. అధికారంలోకి వస్తుందా గెలుస్తుందా అనేది పక్కన పెడితే మనకి కనపడిన ఓటు బ్యాంకు నియోజకవర్గంలో మనకు కనపడతా ఉంది. ఆ ఓటు బ్యాంకుని మనం చాలా జాగ్రత్తగా కనుక క్యాచ్ చేసుకోగలిగితే స్వచ్ఛందంగానే మనకు ఓటు వేయడానికి ఈరోజు మన నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంటే గతంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పరిపాలన రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రజలందరూ చెవి చూశారు. మరి అదే ఆ తర్వాత జరిగినటువంటి పరిపాలనలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని కానీ రాష్ట్రంలో తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వ పరిపాలన కానీ జనాలు చూశారు. చూసిన తర్వాత కూడా జనాలు ఒక అభిప్రాయానికి వచ్చారు. మరి కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో రావాలని కోరుకుంటున్నారు. మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని మనం క్యాచ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇండియా కూటమి, మా ఉద్దేశం అయితే 250 సీట్లకి అటో ఇటోగా ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పేసి నాకు నేను అభిప్రాయపడుతున్నాను. అదే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలోనూ లోక్సభలోనూ బోని కొట్టుద్దని చెప్పేసి నాకున్నటువంటి అవగాహన అనిపిస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మీరు ప్రజలు అయినటువంటి మీరందరూ కూడా మరి రానున్న నరేంద్ర మోడీ గారు 300-400 సీట్లు వస్తే ఏంటంటే రాజ్యాంగం మారుస్తూ ఉంటారు. రాజ్యాంగం మారిస్తే ఏంటంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేవి ఉండవు. రెండోది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తొత్తు పార్టీలు ఉన్నాయి, బీజేపీ తొత్తు పార్టీలు, తెలుగుదేశం కానీ వైసీపీ కానీ. ఈ రెండు పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఇక్కడ వీళ్ళు డ్రామా ఆడుకుంటున్నారు, కొట్టుకుంటున్నట్టు పైకి వెళ్ళి మొత్తం నరేంద్ర మోడీకి మద్దతు చూపుతున్నారు. ఈ విషయాలు అనేది ఏంటంటే మైనార్టీలకి, ఎస్సీ సోదరులకు మనం చెప్పాలి ఈ విధంగా జరుగుతుంది. ఎన్ఆర్సీ, ఎన్సీఆర్సీ బిల్స్కి ప్రతి ఒక్క మైనార్టీ ఏరియాకి వెళ్ళినప్పుడు ఈ రెండు పార్టీలు వీటికి మద్దతుగా ఉన్నాయి. ఇవాళ వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ. కాంగ్రెస్ పార్టీ ఒకటే ఎన్ఆర్సీని, ఎన్సీఆర్సీని వ్యతిరేకిస్తుంది. మన వాణి అనేది ఎస్సీ సామాజిక వర్గంలో, మైనార్టీ సామాజిక వర్గంలో తీసుకెళ్ళాలి. రెండోది మన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు. పోలవరం అనేది ఇంతవరకు పూర్తి కాలేదు. ఈ పోలవరానికి మన రాహుల్ గాంధీ గారు సహాయం చేస్తారన్నమాట. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనేది రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు విభజన తర్వాత. కానీ రెండు పార్టీలు విఫలమైనవి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామన్నది ఏకైక పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇండియా కూటమి, మన వామపక్ష సోదరులు కానీ వీళ్ళంతా కానీ మన బిల్లులన్నిటికీ మద్దతు ఇస్తున్నారు. కనుక మనం మన పాత ఓటు బ్యాంకుని కలుసుకోవాలి. ఈ విధంగా ముందుకెళ్ళిపోతాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మందా వజ్రయ్య గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. మన నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనేది నిన్న మొన్న 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం వచ్చిన పార్టీ కాదండి. 138 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉంది. కాకపోతే ఇక్కడ వచ్చిన సందర్భం ఏంటంటే మనం ప్రలోభాలకు వెళ్ళలేము, మనం నికేచ్గా చేస్తాము. ప్రతి మనిషి కూడా కాంగ్రెస్కి ఓటేస్తే ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటాను, నా భార్యాపిల్లలతో ప్రశాంతంగా నేను ఉండగలను, ఏ పని చేసినా నాకు ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక నమ్మకం అనేది ఫస్ట్ నుంచి నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఏదారు అంటే. కాకపోతే
రాను జరిగిన కాలంలోకి వచ్చేటప్పటికి ఆర్థిక విధానం పెంచుకొని ప్రలోభాలకు వెళ్ళిపోయి ఏదో ఖర్చు పెట్టేసి ఏదో చేసేస్తాం, ఏదో ఆ కాలం గడుపుకోవడం కోసం ఏదో మాయమాటలు చెప్పేసి ప్రతి పార్టీ వచ్చేసి ఏదో చేసేస్తామని చెప్తున్నారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఇతర దేశాల్లో ఉన్న బ్లాక్ మనీ తెచ్చి ప్రతి క్యాండిడేట్కి ప్రతి ఊర్లో ఉన్న మనిషికి అకౌంట్కి 15 లక్షలు వేస్తామని చెప్పారు. అది మాయ మాటలు. గెలిచారు. ఆ స్విస్ బ్యాంకులో డబ్బులు అంతే ఉన్నాయి. వీళ్ళ తరపల్లి కొన్ని పెరిగిపోయినాయి లాట్లు. కానీ మన కాంగ్రెస్ పార్టీ అనేది మాయ చేసే విధానం కానీ జనాల్లో ఒక నమ్మకాన్ని ఏర్పరిస్తే వెనక్కి తిరగదు, మనకి ముందుకు వెళ్తుంది. ఒక కార్యకర్త ఉన్నా కానీ మిత్రుల సైనికుల్లాగా పనిచేస్తామని, కాంగ్రెస్ పార్టీ విజయానికి పనిచేస్తామని కందిశాల మండలం కాంగ్రెస్ ప్రెసిడెంట్ రవిబాబు గారు నేను పార్టీ తరఫున 10 సంవత్సరాల బట్టి కార్యక్రమం చేస్తున్నాము. వెనక ఒకడు ఉన్నా సరే వెనకాడేది లేదు. అవతల వాళ్ళకి మేము వాళ్ళ జోలికి వెళ్ళాం. మా ప్రసారం మేము సాఫ్ కింద నీలా చేసి నందిగా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ వజ్రీగాన్ని గెలిపేయడానికి చేస్తాం.